హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్మీ బాయ్స్. మనకి వీడియో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సిజిడి సంబంధించినటువంటి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో మనకి ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ అవుతుంది కదా. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. మిస్టేక్ అయితే చేయకూడదు అన్నట్టు. మిస్టేక్ చేసిన తర్వాత మీరే బాధపడతారు. మీరు ఫస్ట్ పోస్ట్ ప్రయారిటీ ఇస్తారు కదా, అందులో ఎస్ఎస్ఎఫ్ అండి ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఎన్సిబి, థర్డ్ వచ్చేసి సిఎస్ఎఫ్, ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్బి. తర్వాత మీకు ఇష్టమైనటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వండి. నేను చాలా సార్లు చెప్పాను, ఈసారి కూడా అయితే చెప్తున్నాను ఇప్పుడు కూడా. అయితే మనము ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సిజిడి ఫిజికల్ కోసం ఇప్పుడు ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చాయి కదా, లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి ఇప్పుడు ఎవరైతే పిఎస్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీకైతే చాలా మందికి 23rd, 24th, 25th ఇలా అయితే స్టార్టింగ్ లోనే వచ్చేసాయి. సో మీరేం చేస్తారంటే మీరనే కాదు ఇంకా ఎస్ఎస్జిడి ఫిజికల్ కోసం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మీకు ఈసారి ప్రెజర్ ఏంటంటే ఫస్ట్ మీకు రన్నింగ్ కండక్ట్ చేస్తారు, తర్వాత మీకు మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో మనకి పెద్దగా గ్యాప్ అయితే ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వన్ బై వన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము ఏదైతే ఫిజికల్ కి వెళ్ళేటప్పుడే ముందుగానే మెడికల్ పరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫాస్టింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఇయర్ వ్యాక్స్ ఏదైతే ఉంటుందో వ్యాక్స్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి క్లీన్ చేయించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం తీరా దగ్గరకు వచ్చి అప్పుడు క్లీనింగ్ కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే మనకి ఏదైనా అక్కడ పుచ్చుకున్నా కానీ, అక్కడ ఏమైనా తగిలినా కానీ, చెవులు ఏదైనా పొందున్నా కానీ ఏమైనా బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. బ్లీడ్ అయిపోతే కూడా వాళ్ళకి ఏంటంటే ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి మనకి రెమెడికల్ పరంగా ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి మన దగ్గర నుంచి ఎటువంటి కూడా మిస్టేక్ అయితే ఉండదు. కాబట్టి ఇయర్ వ్యాక్స్ పరంగా మీరు ఏంటంటే మొత్తం కూడా ఇప్పటి నుంచే క్లీన్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనం క్లియర్ చేసుకుంటే మనకి బెస్ట్ అన్నట్టు. ఓకేనా, ఇది ఇయర్ వ్యాక్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా ఇంజురీస్ అవుతుంటాయి అనమాట, అంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. సో అటువంటి ఏమైనా ఉన్నా కానీ వాటిని కూడా క్లియర్ చేసుకునే విధంగా మీరు ట్రై చేయండి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఎటువంటి జలుబు అయినా కానీ ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళేసరికి తగ్గించుకోండి. ఎందుకంటే మనం రన్నింగ్ కి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది అంటే బ్రీతింగ్ సరిగా ప్రాపర్ గా కంట్రోల్ అవ్వదు అన్నట్టు. చాలా మనము నర్వస్ గా ఫీల్ అయిపోతాం. సో ఆల్రెడీ మనము ఏదైనా ఫీవర్ కానీ లైట్ గా కోల్డ్ అనేది ఏంటంటే మనకి జ్వరం కంటే ఎక్కువగా ఉంటుంది అన్నట్టు ఎఫెక్ట్ అనేది. బ్రీతింగ్ సరిగా ప్రాపర్ గా మనకి లేకపోతే కూడా మనకి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు రన్నింగ్ రేపనంగా అంటే మీరు ఒక రన్నింగ్ కంటే ముందు ఒక 2 days ఏంటంటే మొత్తం బాడీకి కూడా మొత్తం కూడా రిలీఫ్ గా ఉంచాలి. నార్మల్ గా స్ట్రెచింగ్స్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ అయితే చేసుకోవాలి. కానీ అండ్ మనం రన్నింగ్ హెవీగా చేస్తే మనకి ఏమైనా ఎక్కడైనా పట్టేస్తా కానీ లెగ్ ఫ్రీ అయితే ఉండకపోతే కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏదైతే రన్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25th ఉందనుకోండి, మీరు 23rd కి క్లోజ్ చేసేసండి. 23rd, 24th ఫ్రీగా ఉంచండి బాడీ మొత్తం కూడా. ఇక్కడ మీరు జర్నీ కూడా చేస్తుంటారు, టైర్ అయిపోతుంటారు కాబట్టి మీరు అదొకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అన్నట్టు. ఫుడ్ వచ్చేసి విషయానికి వస్తుందంటే మనం ఏ ఫుడ్ బట్టి ఆ ఫుడ్ తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నట్టు. మోషన్స్ ఇటువంటిది అయితే కనుక మనమైతే అది అక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి ఉండదు అన్నట్టు. ఓకేనా, ఇది కాబట్టి ఏంటంటే మన ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఎటువంటి మసాలాలు ఎటువంటి యాడ్ చేసింది ఎటువంటి తీసుకున్నాం అనుకోండి తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంటది అన్నట్టు. ఓకేనా, మనకి రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మొత్తం కూడా పట్టేసినట్టు అయిపోతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ కి ఇంకా టైం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గ్రౌండ్ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు వాటర్ ఎక్కువ తీసుకోవడం మంచిది అన్నట్టు. వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు రెడీగా ఉన్నాయా లేదా అనేది ప్రతి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది కీలకం కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ గా లేకపోతే మీరే ప్రాబ్లం ఇబ్బంది పడుతుంటారు. ఓకేనా, డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని నేను ఇంతకుముందు వీడియో చేశాను కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీ హెల్త్ పరంగా చూసుకోవాలి. డాక్యుమెంట్ ఏమేమి కావాలో అది చెప్పాను. మెడికల్ పరంగా కూడా చూసుకోవాలి. మెడికల్ పరంగా ఈవెన్ ఇదేనే కాదు, మీకు ఎక్కడ స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా, అది కూడా మీరు ఏదో తగ్గించుకోవడానికి కూడా చూసుకోవాలన్నట్టు. ఇది మొత్తం చిన్న చిన్న పాటలు అయినప్పటికీ మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటే ఏమంటే చిన్నదని చెప్పేసి మనకి పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం భయపడకుండా ఉండడానికి ఇప్పుడే మనము కొన్ని కాంపిటీషన్స్ పెట్టుకుని మనకి ఎంత టైం వస్తుంది ఏంటని చెక్ చేసుకుంటే మనం అక్కడ భయపడడానికి ఏమీ ఉండదు అన్నట్టు. అందుకోటి ఏంటంటే మీకు రోడ్ పైన కండక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా షూ వేసుకుని రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ షూ చేయడానికి రాదన్నట్టు. ఒకవేళ ట్రాక్ నేల పైన మట్టి పైన అయితే మనకు గ్రౌండ్ లో అయితే మనకి ఏం ప్రాబ్లం కాకపోయేది కాదు. వితౌట్ షూ చేసినా వెళ్ళాలి. కానీ రోడ్ పైన మాత్రం అది పైకింగ్ కాబట్టి మీరైతే షూ తోటే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అక్కడ స్టార్టింగ్ ముందు షూ లేస్ అనేది టైట్ గా కట్టేసుకోండి. మీరు అప్పటికి మళ్ళీ అది ఊడిపోకూడదు అన్నట్టు. ప్రాక్టీస్ లోనే ఉండాలి అది. ఎందుకంటే మధ్యలో అయిపోతే మన షూ లేస్ కట్టుకుని ఈ టైం
కొంచెం ఎక్కువ వస్తుంది అని కాదు, కానీ మీరు హైట్ ఏదైతే నిల్చుంటారు, నిల్చున్నప్పుడు నార్మల్గా మీరు ఇలా నిల్చుంటారు కదా, అప్పుడు ఏమనంటే మనము ఇలా గాలి పీల్చుకోవాలి, గాలి పీల్చుకొని నిల్చోవాలి. అప్పుడు ఏంటంటే మనకి సైడ్ పక్కన మనకు కొంచెం కాస్త ఇట్లయితే జరుగుతుంటాయి అన్నట్టు. ఒక స్టిక్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏంటంటే హైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. హైట్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే ఇది నార్మల్ గా చిన్నపాటి డిఫరెన్స్ తెలుస్తుంటది మనకి. ఇప్పుడు నేను నార్మల్ గా నేను ఇలా ఉన్నాను, అదే తేడా ఉంటది ఖచ్చితంగా. ఓకే, ఈ విధంగా మనకి కనీసం ఒక సెంటీమీటర్స్ లో కూడా హైట్ వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో 0.5 బ్రీదింగ్ ద్వారా వస్తుంది. మీకు 169.5 ఉందనుకోండి, 170కి బ్రీదింగ్ తీసుకొని 170కి వచ్చేస్తుంది. ఇది గ్యారెంటీ, ఇందులో డౌట్ ఏం లేదు. ఓకేనా, లెగ్స్ కూడా దగ్గర పెట్టుకొని ఇట్లా చూపించుకోవాలండి. అప్పుడు మనకి 170 0.5 అనేది ఖచ్చితంగా మీకు బ్రీదింగ్ తీసుకొని చెస్ట్ లోకి అప్పుడు స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉండాలి. అప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. 0.5 అనేది ఇంక్రీజ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఇంకా మీరు హైట్ అప్పుడు డౌనాలు స్కిప్పింగ్ చేయడము, స్ట్రెచ్చింగ్ చేయడము, సైడ్ స్ట్రెచ్చింగ్స్ ఇవన్నీ కూడా లాగేలాగా చేయడము. ఇప్పుడు మనం ఒక రాడ్ పట్టుకుని ముందుకు ఇలా వేసుకుండడము, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆ 0.5 లో ఇంకా 0.5 అంటే 1 సెంటీమీటర్ బ్రీతింగ్ ఒక 0.5 అవుతుంది. అండ్ మన ఈ స్ట్రెచ్చింగ్స్ ద్వారా ఒక 0.5 మొత్తం 1 సెంటీమీటర్ అయితే ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా కానీ వర్తిస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇట్లాంటి చిన్న చిన్న మీరు ఏంటంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి బాడీ హీట్ అయిన తర్వాత మనకి ఈజీ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా తీసుకెళ్ళండి. మీరు 10th మెమోలో ఏదైతే ఉంటాయో అవే డీటెయిల్స్ అన్ని కూడా మీ ఆధార్ కార్డ్ లో ఉండాలా, మీ యొక్క తీసుకెళ్లే డాక్యుమెంట్స్ అన్నిట్లో కూడా అదే విధంగా ఉండాలి. అండ్ ప్రతి స్టేట్స్ కూడా 3 కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. ఓకేనా, అంటే ఇప్పుడు రెసిడెన్సీ తీసుకుంటే అది 3 కాపీస్ తీసుకెళ్ళాలి. అనెక్సర్ ఉంటే అది కూడా 2 కాపీస్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అండ్ పాస్పోర్ట్ 12 తీసుకెళ్ళాలి. రైట్ అన్ని కూడా ఒకే విధంగా ఉండాలా. సో ఇలా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.